సార్ గత 4 దశాబ్దాలుగా యువ నాయకుడిగా, మండల అధ్యక్షుడిగా, అలాగే ఇంకా జిల్లా స్థాయిలో ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఉపసభాపతిగా అనేక స్థాయిలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో మీకు ఎక్కడా కూడా అంటే అలసిపోవడం కానీ, లేకపోతే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని నేను ఇంత చేశాను కదా అని చెప్పి మీకు ఇట్లా అనిపించడం కానీ, అట్లా మీ రాజకీయ ప్రయాణం గురించి మీరేం చెప్తారు? నాకు చిన్నటి నుంచి మా నాన్నగారు మండలం కృష్ణారావు గారు, నేను పుట్టేవాడికి ఆయన పార్లమెంట్ సభ్యుడు. ఆ తర్వాత ఆయన మంత్రిగా పనిచేశారు. అంచేత నేను రాజకీయ కుటుంబంలో పుట్టడంతో చిన్నటి నుంచి కూడా మా నాన్నగారితో పాటు నేను సభలకి సమావేశాలకు వెళ్తూ ఉండేవాడిని. నేను చదువుకున్న దానికంటే కూడా వినటం ద్వారానే నేర్చుకుంది ఎక్కువ. అంచేత రాజకీయాలు అనేది దాదాపు పుట్టుకతో వచ్చినాయి. అయితే తర్వాత నేను రాజకీయాల్లో మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం నేను రాజకీయాల్లో ఆయన్ని అనుసరిస్తూ ఆయనకు కావాల్సిన విధంగా సహకరిస్తూ వచ్చాను. కానీ ఆ తర్వాత మా నాన్నగారు కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్న పరిస్థితుల్లో, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో ప్రత్యేకించి జయాంధ్ర ఉద్యమం 1972లో వచ్చినప్పుడు మా నాన్నగారు సమైక్యవాదిగా ఉన్నారు. అప్పుడు నేను చిన్న కుర్రవాడిని, 10వ తరగతి చదువుతున్నాను. ఆ రోజున మా నాన్నగారు హైదరాబాద్లో ఉండిపోయారు. ఆయన ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మేము అవనగడ్డలో మా ఇంట్లో ఉండిపోతే చుట్టూ పోలీసు పహారం జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి ఇంటికి వచ్చి పలకరించే దిక్కు లేదు. ఓ రకంగా సాంఘిక బహిష్కరణ చేసిన పరిస్థితి. ఆ పరిస్థితులని ఆ రోజున ధైర్యంగా ఎదుర్కోవటం, కార్యకర్తలకి ధైర్యం ఇవ్వటం చేయటం జరిగింది. ఆ తర్వాత నేను అనుకోని పరిస్థితుల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని కావటం. అప్పుడు నేను చాలా యువకుడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కృష్ణా జిల్లా ఉద్దండ పెండాల మధ్య నేను ఎట్లా పనిచేశానని చెప్పి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, ఆ సమయంలో కృష్ణా డెల్టా ఉద్యమం ఒకటి నా జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్గా నేను భావిస్తాను. నేను ఏదో మంత్రిగా చేశాను లేదా ఉత్సవం చేశాను అయినా తృప్తి కలిగించిన అంశాలు కాదు. 2002, 2003 3 సంవత్సరాల పాటు కృష్ణా డెల్టా పూర్తిగా వర్షాభావ పరిస్థితులతో, నీటి కటకటతో తరలిన పరిస్థితి వచ్చింది. భూములను కూడా బీటలు వారాయి. రైతులు వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది ఆకలి చావులు వచ్చిన పరిస్థితులు వచ్చాయి. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో రైతుల తరపున నిలబడి పోరాడి నీళ్లు తెప్పించానని చెప్పిన తృప్తి మాత్రం నా జీవితంలో మిగిలింది. అది కూడా అనుకోకుండా జరిగింది. ఓ రోజున పినమనేని కోటేశ్వరరావు గారు నేను కలిసి ఏదో కార్యక్రమం వరకు వెళ్తా ఉంటే దారిలో కోటేశ్వరరావు గారు నన్ను అడిగారు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి ఈ డెల్టా గురించి ఏం మాట్లాడతలేదని చెప్పాను. అంటే నేను అన్నాను, ఏం మాట్లాడతామండి, ఓ పక్కన జలాశయాల నీళ్ళు లేవు, వర్షాలు లేవు, మనం ఏది మాట్లాడినా కూడా రాజకీయంగా మాట్లాడినట్టు అవుతుంది తప్ప వేరే కాదు కదా అని చెప్పన్నా. అంటే అప్పుడు ఆయన అన్నారు, లేదు, ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న నీటి నిల్వల కంటే కూడా తక్కువగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి గారు మనకు నీళ్ళు ఇచ్చారు అడగకుండానే. కానీ ఆనాటి నుంచి కూడా ఈనాటి నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అంచేత దీని మీద నువ్వు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఒకసారి ఏదైనా కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుందని చెప్తాం. ఆయన చెప్పిన సలహా మేరకు నేను చేసినప్పుడు దాదాపు కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆ రోజున అధికార పక్షాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి కూడా యలమంచి శివాజీ గారు, ఎన్ఎన్ నాగేంద్ర గారు రాదులంటూ రావటం, అలాగే అక్కినేని భవన్ ప్రసాద్ వంటి రైతు నాయకులు వీళ్ళందరూ కూడా విజయవాడలో సమావేశమై దీని మీద మనం కార్యాచరణ రూపొందించాలి, ఉద్యమం ప్రారంభించాలని చెప్పి కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి తరపున కార్యక్రమం రూపొందించాం. అయితే అనుకోని పరిస్థితుల్లో దానికి సారథ్యం నాకు అప్పచెప్పారు. వాస్తవానికి నాకు ఆ రోజున ఈ రైతాంగం పట్ల పెద్ద ఈ జలాశయాల పట్ల అవగాహన లేదు. ఈ క్యూసెక్లు ఏంటో లేకపోతే టీఎంసీలు ఏంటో నాకు తెలియని పరిస్థితి. కానీ పెద్ద సవాలుగా తీసుకుని ఆ రోజున ఆ విషయాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకుని ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం, అన్ని పార్టీలను కలుపుకొని. ఆ రోజున మొత్తానికి కృష్ణా డెల్టా అంటే ఇదేదో 3 పంటలు తింటున్నారని చెప్పిన అపోహని ప్రజల నుంచి తొలగించాం. ఇక్కడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి సాటి చెప్పి మొత్తానికి నీటిని రప్పించి రైతును రక్షించాం. అది నా జీవితంలో చాలా తృప్తినిచ్చిన సంఘటన. ఆ తర్వాత కోస్తా రాస్తా ఉద్యమం, పులిగడ్డ పెరుముడి నిర్మాణం గురించి ఉద్యమం, ఇవన్నీ కూడా జరగటం జరిగింది. వాటన్నిటిలో కూడా
ఆ రోజున సఫలీకృతం అయ్యాం. ఆ తర్వాత తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపడతాం, వాటిలో కూడా సఫలీకృతం కావడం జరిగింది. అందుచేత ఈ ఉద్యమాల ద్వారా నాకు లభించిన తృప్తి పదవుల ద్వారా లభించలేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ రకంగా ప్రజలకి నేను చేరువ అవ్వటానికి, తెలుగు జాతికి ఏదైనా సేవ చేయడానికి నాకు ఆస్కారం లభించింది. దానికి ఈ పదవి అన్నది కూడా ఒక ఆలంబన అని చెప్పదు. అప్పటికి అవనగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ ప్రజలు నన్ను ఎన్నుకోవటం, ఆ పదవి ద్వారా నేను ఈ పోరాటాలు ఆనాడు ప్రతిపక్షం నుండి చేయటం, అది దానికి అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక పదం ఉంటే తప్ప వెనకాల ప్రజల్ని మనం సమీకరించలేం. ఆ పదవి ద్వారా అసెంబ్లీలో పోరాడాం, ఆ పదవి ద్వారా రోడ్ల మీద పోరాడాం, నిరాహార దీక్షలు చేసాం. దాంతో ప్రభుత్వాలు కదిలి రావడానికి ఆ పదవి కూడా ఉపకరించింది. ఆ పదవిని నాకు కట్టుబెట్టినందుకు ఇప్పుడు కూడా అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకి నేను రుణపడే ఉంటాను. ఇక తర్వాత మంత్రి చేయటం జరిగింది. రాజశేఖర్ గారి ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ, ఈ 3 శాఖలను కూడా నిర్వహించడం జరిగింది. అనేక కార్యక్రమాలను ఆ రోజున ప్రారంభించాం. పశుక్రాంతి, జీవక్రాంతి, మత్స్యక్రాంతి, ఇలాంటి పథకాలన్నీ కూడా నా హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడే వాటిని ప్రారంభించి నడిపించడం జరిగింది. అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నేను మెడ్రాస్లో చూశాను. అప్పుడు మన సినిమాలో కొన్నప్పుడు చచ్చిన కాలేజీ, బతికిన కాలేజీ అని చెప్పి, అలా అక్కడ మద్రాసులో ఉన్న ఈ పశువులకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా పేరెన్నికైంది. అది చూసి అలాంటి హాస్పిటల్స్ మనం ఎందుకు పెట్టకూడదని ఆలోచన చేసి రాజశేఖర్ గారి దృష్టి తీసుకెళ్ళి 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒకటి హైదరాబాద్లో, ఒకటి విజయవాడలో, ఒకటి పులివెందులలో ఆ రోజున నిర్మాణం చేయించడం జరిగింది. అయితే మేము ఆశించిన రీతిలో అవి ఎదగలేదనుకోండి. అయితే మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. సత్ప్రయత్నం అయితే జరిగింది, ఒక సత్ప్రయత్నంగా జరిగింది ఉన్నాయి. అయితే మద్రాస్ దాంతో మనం అది బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టింది. ఎక్కడో కేరళలో కంట్లో ఏదైనా జరిగిందంటే ఇక్కడికి రావాలి చికిత్స కోసం, మద్రాస్కి. అంత గొప్పగా వాళ్ళు డెవలప్ చేశారు. ఆ స్థితికి మనం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సార్ దానికైతే ప్రాతిపదిక మనం చేసాం. ఆ తర్వాత నేను మంత్రిగా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత కార్యక్రమాలు తర్వాత వాళ్ళు కొనసాగించిన పరిస్థితులు వచ్చాయి. అదే సమయంలో జిల్లా అభివృద్ధికి కూడా కృషి చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకించి కృష్ణా విశ్వవిద్యాలయం, ఈ కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పరచాలని చెప్పి నేను రాజశేఖర్ గారిని కోరితే ఆయన అంగీకరించారు. అయితే దానికి నిధులు కేటాయించాల. అలాంటి సమయంలో బందర్ పోర్ట్ నిర్మాణానికి వచ్చేప్పుడు దీన్ని కూడా మీరు శంకుస్థాపన చేస్తే బాగుంటుందంటే అప్పుడు ఆయన ఉన్నత విద్యామండలి చైర్మన్ కేసీ రెడ్డి గారికి ఫోన్ చేసి బందర్లో యూనివర్సిటీ గురించి బుద్ధప్రసాద్ అడుగుతున్నాడు, దాన్ని కూడా మనం శంకుస్థాపన చేస్తే పోతుంది కదంటే ఆయన అన్నాడు నిధులు లేవండి, బడ్జెట్లో మనం నిధులు పెట్టలేదన్నారు. సార్ నిధుల సంగతి నేను చూస్తాను, ముందు బయలుదేరి వెళ్ళిపోయి దానికి ఏర్పాట్లు చేయని చెప్పి అన్నారు. ఆ రకంగా కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పడింది. అలాగే ఇప్పుడు పులిగడ్డ నుంచి విజయవాడ వరకు కరకట్ట రోడ్ని డబల్ లైన్ రోడ్ చేయించి ఇవాళ అవనగడ్డ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే చాలా తక్కువ సమయంలో వెళ్ళే విధంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా సందర్భం జరిగింది. అప్పుడే ఓగ్ని తుఫాను రావటం, ఆ ఓగ్ని తుఫాను వచ్చినప్పుడు ఈ కృష్ణా డెల్టాను ఆధునీకరించాలని నిర్ణయం తీసుకుని ఆధునీకరణ కార్యక్రమం కూడా అవనగడ్డలోనే అంకురార్పణ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసామన్న తృప్తి మాత్రం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు అవటం, అది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఆహ్వానించి అధికార భాషా సంఘంపై అధ్యక్షుడిగా చేసి ఆ రోజున తిరుపతిలో 4వ ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించే బాధ్యత నాకు అప్పచెప్పడం, ఆ సభ చాలా విజయవంతంగా ఆ రోజున చేయటం జరిగింది. అలాగే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా నల్గొండ జిల్లాని సంపూర్ణంగా అధికార భాషని అమలు చేసిన జిల్లాగా ప్రకటించాం. అలాగే సెక్రటేరియట్ లెవెల్లో కూడా కొన్ని శాఖల్లో 100% కూడా తెలుగులో పాలన చేసే విధంగా చేయటం జరిగింది. అయితే ఒక పెద్ద ఉద్యమ స్వరూపంగా దాన్ని తీసుకెళ్ళాం. ఈ లోపల దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరగడంతో ఆనాడు మేము చేసిన కృషి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించడం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ సమయంలో మళ్ళా
అనుకోకుండా చంద్రబాబు గారు తెలుగుదేశంలోకి ఆహ్వానించడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నిక కావటం, ఆ తర్వాత వారే అడగకుండానే ఉపసభాపతిని చేయటం, ఉపసభాపతిగా కూడా అనేక కార్యక్రమాలని శాసనసభలోనూ చేయటమే కాకుండా బయట అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వీటన్నిటిలో కూడా కొంత పాలు పంచుకోవడం జరిగింది. అవనిగడ్డలో ఆ నియోజకవర్గంలో ఉల్లిపాలెం భవానీపురం మధ్య పెద్ద వంతెన నిర్మాణం చేయించడం కూడా జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేసాము. రాష్ట్రం అంతా దేశం అంతా తిరగటం జరిగింది. తిరిగి తెలుగు జాతి వైభవాన్ని సాటే కార్యక్రమం కూడా తీసుకోవటం జరిగింది. ఆ రకంగా వచ్చిన పదవులన్నీ కూడా ఇంచుమించుగా శ్రద్ధాశక్తులతో పనిచేసి నేనైతే చాలా వరకు తృప్తి పొందాను. ప్రజలు కూడా మెచ్చారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఆ తర్వాత రాజకీయాలు మీ అందరూ తెలిసినవేమో అనుకోకుండా ఈ అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేనకి కేటాయించడం, దాంతో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉండి నాకు ఈ టికెట్ లేదన్న పరిస్థితి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి జనసేన తరపున నిలబెట్టడం, ఇక్కడ అప్రతిహతమైన మెజార్టీతో ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ రోజున చాలా బాధ్యత ఉంది ఇవాళ మా అందరికి కూడా. ఎందుకంటే ఇవాళ ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది. ఏ వ్యవస్థ పట్ల కూడా ప్రజలకు నమ్మకం లేకుండా చేశారు. దాంతోపాటు అభివృద్ధి అన్నది లేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూడండి ఎంత దారుణంగానే చెప్పడానికి వెళ్ళేది. ఈ రోడ్లు నిర్మాణం ఒక అవనిగడ్డ నియోజకవర్గం 200-300 కోట్ల రూపాయలు అయితే కానీ వాళ్ళ రోడ్లు నిర్మాణం చేసే పరిస్థితి లేదు. అట్లా ఇప్పుడు నేను చూస్తా ఉంటే ఏ పని కూడా ఇవాళ సక్రమంగా జరిగిన పరిస్థితి లేదు. వాళ్ళ ప్రభుత్వం పెట్టిన జగనన్న కాలనీలు కూడా వాళ్ళ అతిగతి లేని పరిస్థితులు వచ్చినాయి. ఇవి ఆ సమస్యలు చూస్తుంటే మనకి ఎట్లా పరిష్కారం చేస్తాం కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏ నిర్మాణం కూడా చేసిన పరిస్థితి లేదు 5 సంవత్సరాలు. అసలు రాజధాని సంగతి చెప్పనక్కర్లేదు. ఇంత అస్తవ్యస్తమైన పరిపాలనని ప్రజలు తిరస్కరించి మళ్ళా ఒక మంచి పరిపాలన రావాలి, అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు నా కూటమికి పట్టం కట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా దార్శనికుడైన ముఖ్యమంత్రి, అందరికీ తెలిసిన విషయమే. ఆయన ముందు చూపుతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కించగలరన్న నమ్మకం మాత్రం మనకుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి తోడవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేప్పటికీ ఆయన పదవుల కోసం ఆశించే మనిషి కాదు. స్వార్థం అన్నది ఏ క్వశ్చన్ కూడా ఆయనలో లేదని చెప్పతప్పు. త్యాగం తప్ప స్వార్థం లేదు. దేనికైనా కూడా త్యాగానికి సిద్ధపడతాడు ఆయన. వానికి కోరిక ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఆలోచన తప్ప వేరే లేదు. అంచేత వీరిద్దరూ కూడా వాళ్ళు తోడారు కనుక ఒకరిలో లోపాలు ఒకరు పూరించుకుని ఇద్దరు కూడా బల సంపన్నులుగా నిలబడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారన్న ప్రగాఢ నమ్మకంతో మేమంతా కూడా పనిచేస్తున్నాం.